అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. మనం ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాలను వాడుతుంటాం. దాంట్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోస్తుంటాం. మరి పెట్రోల్ డీజిల్ అనేది ఎక్కడ లభిస్తుంది? నీరు లభించినట్టుగా రాళ్ళ కింద నీళ్ళు ఎలా ఉంటాయో ఈ భూమి మీద 75% మొత్తం సముద్రం నీరు ఉంటే 25% మాత్రమే క్రిస్టల్ ప్లేట్ సహాయంతో భూమి ఉంది. అందుకని భూమి రేటు ఎక్కువగా ఉంటాయి. మరి సముద్రం లోపల కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని జీవులు, వృక్షాలు, సముద్ర జీవులు అన్నీ నివసిస్తూ ఉండేవి. అవన్నీ అంతరించిపోయిన తర్వాత వాటి యొక్క కళేబరాలు నుండి అవన్నీ వెళ్ళి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నిక్షిప్తమై ఉండడం వలన వాటిలో ఈ లిక్విడ్ రూపంలో ఉన్న హైడ్రోకార్బన్స్ అయితే హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెడిమెంటరీ రాక్స్ జస్ట్ లైక్ క్లే, శాండ్, పోరస్ మీడియా కలిగిన శాండ్ స్టోన్స్ నుండి వెళ్ళి ఒక గట్టి ప్రాంతంలో, ఒక బేసిన్ లాంటి ప్రాంతంలో నిక్షిప్తమై ఉంటాయి. వాటినే అట్లా నిక్షిప్తమై ఉన్న లిక్విడ్ మెటీరియల్ని పెట్రోల్ అంటాం, క్రూడ్ ఆయిల్ అంటాం, ఆయిల్ అంటాం. దీన్నే బ్లాక్ గోల్డ్ అని కూడా అంటాం. అయితే ఎందుకంటే ఇవి యాన్షియంట్ పురాతన కాలంలో నివసించిన మొక్కలు, జంతువుల కళేబరాలు సెకండరీ రాక్స్లలో నిక్షిప్తమై అవే హైడ్రోకార్బన్ మెటీరియల్గా ఏర్పడుతుంది. దాన్నే మనం పెట్రోల్ అంటాము. దీన్ని బ్లాక్ గోల్డ్ అంటాము. అయితే పెట్రోల్ లీటర్కి ఇప్పుడు పెట్రోల్ ధర హైదరాబాద్లో 107 నుంచి 110 రూపాయలు ఉంది. మరి ఇదే పెట్రోలు 2000 సంవత్సరంలో మన దేశంలో ఇండియాలో 26 రూపాయల నుండి 32 రూపాయల మధ్యలో ఉంది. అదే 1990 సంవత్సరంలో ఇదే పెట్రోల్ ధర అమెరికాలో 4 రూపాయల 20 పైసలుగా ఉంటే మన ఇండియాలో ఒక లీటర్ ధర 4 రూపాయల 20 పైసలు ఉంది. అమెరికాలో 4 రూపాయల 4.0గా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అంటే అమెరికాలో యూఎస్ఏగా మనం డాలర్స్ నుండి మన ఇండియన్ కరెన్సీలో చేస్తే